श्री महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామిని 172వ రోజు ప్రవచనం శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యములోని తృతీయాశ్వాసము తిన్నని చరిత్ర 76 సీసపద్యం. వాళ్ళు అతని స్నేహితులు వచ్చి ఏమైందే అని, అన్నా ఏమైంది, మాట్లాడమేమిటి, ఈ కన్నీరేమిటి, మమ్మల్ని పలకరించవేమిటి, నీ కోసం వచ్చిన నీ కుక్కలు అవన్నీ ఉన్నాయి, వాటిని నువ్వు పలకరించకపోయేటప్పటికి అవి దిగులుగా మఫుల్డ్ సౌండ్ అంటారు, ఆ కుయిలాటం అన్నమాట. అటువంటి వాటిని ఆదరించట్లేదు, ఏమిటి అని అంటున్నారు. అంటూ ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే వలలును తెరలు ప్రోగుల చుట్టగాలి. మనం ఈ వాటాటాన్ని కొన్ని వలలు కొన్ని తెరలు తెచ్చుకున్నాం, అవి చుట్టగా చుట్టేయలేదు. మనం ఎప్పుడు చుడదామని పని అయిపోయినప్పుడు కదండి. అయిపోయిందండి, వాడు మూట కట్టేసాడు. మూట ఎప్పుడు కడదాం, పని అయిపోయినప్పుడు కదా. అంటే ఇంకా మనం వేటాడటం అనేటువంటి పని పూర్తి కాలేదు. ఒకటి అది పోటుగోలు ఒకటి పుచ్చలేదు. మనం కొన్ని ఏం చేసామంటే కొన్ని అడవి పందుల్ని బల్యములతో వేటాడాం. అంటే అడవి పందుని బాగా గురి చూసి బల్యం దాని మీద వేచాం, అది గుచ్చుకుపోయింది. ఆ గుచ్చుకుపోయేటప్పటికి ఆ పంది గిలగిల్లాడుతోంది. అది చచ్చిపోయిన తర్వాత నెమ్మదిగా ఈ బల్యం తీసేసుకుందాంలే అని అలాగే ఉంచేసాం. వేటాడే వాళ్ళు ఏం చేస్తారంటే ముందర వేటాడేస్తారు. ఆ తర్వాత ఆ సాయంకాలానికో లేదా ఆ మర్నాటికో వెళ్ళి వేటాడిన జంతువులన్నీ తెచ్చుకుంటారు. ఎందుకంటే ప్రతిదీ వేటాడినది అప్పటికప్పుడు మూటలో వేసుకురారు. అది ఎందుకంటే అది ఇంకా కొనవబరితో ఉండొచ్చు కదా, అందుకని. కాబట్టి కొన్ని పోటుగోళ్ళు పల్లెముతోనూ ఒక శూలముతోనూ మనము చేసాం. ఇది ఒక అడవి బంది. ఆ బల్లెం ఇంకా దాని శరీరంలోంచి చీల అంటే ఇంకేంటి, అది కొనవబరితో ఉండి ఉండొచ్చు, లేదా ఆ పని ఒకటి ఉంది. అంటే ఇంకా వేటాడటం పూర్తి కాలేదు. తెగిన మెకంబుల తేలేదు. మనం చాలా జంతువులు వేటాడాం, అడవి పందులు కానీ పులులు కానీ ఏనుగులు కానీ అనేక వాటిని వేటాడాం. వీళ్ళు ఏం చేస్తారంటే వేటాడి అక్కడ పెట్టేస్తారంటే ఎక్కడ ఉంచారు అక్కడ ఉంచుతారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి నెమ్మదిగా వాటిని తెచ్చుకుంటారు. కాబట్టి ఇంకా మనం తెగిన మెకముల చంపేసినటువంటి జంతువులు మనం తెచ్చుకోలేదు, ఇంకా అక్కడే పడి ఉన్నాయి అవి. తర్వాత విడివేట పిట్టలకును మేత పెట్టగలి. మనము డేగలు ఇటువంటి వేటాడటానికి మనం కొన్ని పక్షుల్ని వాడుకుంటాం. అంటే ఈ పక్షుల్ని అక్కడ పెట్టేటప్పటికి ఏం జరుగుతుంది, ఈ పక్షి కోసం ఆ డేగ వస్తుంది, ఆ డేగను మనం కొట్టేస్తాం. అంటే ఇవి మన పెంపుడు పక్షులు. ఆ పెంపుడు పక్షులకు మనం మేత పెట్టలేదు. ఇంకా
అవి మన పెంపుడు పక్షులు కదా, వాటికి మేత ఇంకా మనం పెట్టనే లేదు, ఆహారం పెట్టనే లేదు. చెంచులేరికినేమి సేద అది తీరగలేదు. చెంచులు ఎరికినేమి సేదగ తీరగలి. మన అందరము నీతో పాటు కొంతమంది వచ్చాం ఇది వేటాడటానికి. మనం ఇంకా సేద తీరగలేదు, నాకు ఇంకా అలసటైపోలేదయ్యా. అందుకని మనం కొన్ని రోజులుగా వేటాడుతున్నాం. కాబట్టి ఈ వేటలో మాకు ఇంకా అలసట పోలేదు. చెడకుండా మెకముల చేయలేదు. చెడకుండా మెకముల చేయగలేదు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జంతువుని చంపేసాం, 2-3 రోజులు తర్వాత తిన్నాం, అది కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని ఎలా తింటాం మనం? అందుకని వీళ్ళు ఏం చేసేయాలంటే వీళ్ళు దాన్ని చంపేసి, అంటే వీళ్ళకి ఏదో పద్ధతులు తెలుసు, మరి ఆ పద్ధతి ఏమిటో నాకు తెలియదు. దాని మీద ఏదైనా మందు చల్లుతారేమో, అంటే ఆ శరీరము కుళ్ళిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు మీరు చికెన్ మటన్ వండుతారండి, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ముఖ్యంగా మరి మీకు తెలిసే ఉంటుంది, తెలుసో తెలీదు కానీ చేప కూర వండాలనుకోండి, దాన్ని బాగా చేసి ఆ పులుసులు పోవడం కోసం ఒక గరుకైన దాని మీద ఇట్లా రాస్తే ఆ గరుకులు పోతాయి. గరుకులు పోయిన తర్వాత తొందరగా చెడిపోతుంది, అది వెంటనే వండేసే. గరుకు పోనంత వరకు అది 4 రోజులైనా ఉంటుంది ఆ చేప చనిపోయిన తర్వాత. అందుకని వీళ్ళు నిల్వ ఉంచుకుంటారు కదా, కొంతమంది చేపలు నిల్వ ఉంచుతారు. ఆ గరుకు అంటే ఉంటుంది సార్, అది ఉంచుకుంటారు. ఇక ఎప్పుడైతే వాళ్ళు దాన్ని తినదలుచుకుంటారో అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఒక రఫ్, అది గోని పట్ట కావచ్చు, లేక గోని పట్ట సరిపోదులేండి, ఒక రాయి, అది కూడా ఎట్లా ఉండాలంటే స్మూత్ గా ఉండకూడదు, రఫ్ గా ఉండాలి. దాని మీద ఇట్లా రాస్తారు, రాస్తే ఆ పొలుసులన్నీ పోతాయి. దాన్ని పొలుసులు అంటారు. ఆ పొలుసులు పోతాయి. పొలుసులు పోయిన తర్వాత తినాలి. ఆ తర్వాత ఇంకా అందులో ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు గుంజుకుంటే మీ నోరు ఇదవుతుంది. ఆ ముళ్ళు లేకుండా తినాలి. మీరు చికెన్ మటన్ తిన్నట్టు కాదు, చికెన్ ఫిష్ తింటాం అంటే జాగ్రత్తగా తినాలి. కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా అది పాడైపోకుండా చూసుకోవాలి. కాబట్టి అది ఇంకా మనం చేయలే, మనం చంపేసి వదిలిపెట్టేసాం. దాన్ని వదిలిపెట్టేసాం అనుకోండి, ఆ శరీరం కుళ్ళిపోతుంది. తర్వాత అది మనం తినడానికి పనికి రాదు. మనం చాలా జంతువులు వేటాడేసాం. ఆ వేటాడిన జంతువులు మాంసం కుళ్ళిపోకుండా మనం ఇంకా చేయలే, అంటే ఇంకా ఆ పని మిగిలింది మనకి. వేటాడితే సరిపోదు కదండి, అది అలా ఉంది. అది కుక్కలు ఇర్రులు శివంగులు మేపుకొనలేదు. మన మన పెంపుడు కుక్కలు, అలాగే ఎర్రులు మన పెంపుడు లేళ్లు, అలాగే శివంగులు, వాటికి మనం మేత పెట్టలేదు. అంటే వీళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వీటిని తీసుకెళ్తారు. వీళ్ళు కుక్క ఎందుకు తీసుకెళ్తారో మీకు చెప్పాను. కుక్క ఎందుకు తీసుకెళ్తున్నారంటే అది యజమాని ఎక్కడున్నా అది గుర్తుపట్టేస్తుంది. అది వీడు వెళ్ళిపోతాడు, ఆ యజమాని ఆ వాసనని బట్టి, గాలిని బట్టి అది వెళ్ళిపోతుంది. లేడిని ఎందుకు ఉపయోగిస్తారు? మిగతా ఈ పులి, ఎలుగుబంటు, మిగతా ఈ తోడేలు, ఇటువంటి వాటిని అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దీన్ని వాడతారు వాళ్ళు. దీనికోసం అది రాగానే దాన్ని చంపేస్తారు. అలాగే శివంగులు, అవి మన పెంపుడు జంతువు, వాటికి మనం మేత పెట్టలేదు. ఇలా మన వేటాడే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. నువ్వేమిటయ్యా ఈ కాళహస్తీశ్వరుడి దగ్గర వచ్చి కూర్చున్నావు? అంతేకాదు, ఇంకా ఉంది మన పని. అది బలిపెట్టి కాట్రేని కొలబది. కాట్రేడు అంటే ఆటవికులు కొలిచే ఒక శివమూర్తి, ఒక శివస్వరూపం. ఆయనకి మనం ఇచ్చిందంతా కొంత భాగం బలిస్తాం. ఆయన బలి ఇచ్చి మిగతాది మనం తీసుకుంటాం. బలిపెట్టి కాట్రేని కొలవగలేదు. ఇంతవరకు ఆయనకి బలి ఇవ్వలేదు, ఆ శివుణ్ణి మనం ఆరాధించలేదు. ఇంతలోనే నీకు ఇంత నిర్వేదం ఏది, ఇంత వైరాగ్యం ఏంటి నాయనా?
వేటలాడంగా వచ్చిన అది వేటలాడంగా వచ్చిన వేడుకెల్ల అక్కట తండ్రికి ఇరింగింపనంపలే. మనం వేటలాడడానికి వచ్చాం కదా, ఈ విశేషాలన్నీ మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా యాత్రకి వెళ్ళాము, మనం అడగం ఏమైనా యాత్రా విశేషాలు ఏంటో అంటే మేము ఇట్లా వెళ్ళామండి, వెళ్తూనే ఆ మధ్యలో జబల్పూర్ లో మంచి నర్మదా నది అక్కడ స్నానం చేసామండి, అక్కడ మంచి శివలింగాలు దొరికాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తే రేవా నది, ఆ తర్వాత తమసా నది అని మనం ఏదో మన విశేషాలు మనం చెప్తూ ఉంటాం కదా. అలా ఈ మన వేటలాడే విశేషాలు మీ తండ్రి గారు అయినటువంటి మీ తండ్రి గారు మన రాజుగారు అయినటువంటి నాథనాథుడికి ఇంకా చెప్పని ఆయనకి చెప్పడానికి కౌరు పెట్టలేదు. మనం వేటాడేటప్పుడు మనం పడిన శ్రమ, మనం చూపించిన చాకచక్యము, మనని ఇబ్బంది పెట్టినటువంటి జంతువులు, ఆ జంతువుల్ని మనం ఎంత చాకచక్యంగా పట్టుకున్నాం, ఇవన్నీ ఆయనకి చెప్పాలి కదా. అప్పుడు కదా ఆయన సంతోషించేది. ఏమని, మా వాడు వేటలో మంచి నైపుణ్యం సంపాదించాడు అని అప్పుడు కదా సంతోషించేది. అసలు ఇంతవరకు ఆయనకి మనం కౌరే పెట్టలేదు. మనం ఎంత చాకచక్యంగా వేటాడేమో అనేటువంటి విషయము ఆయనకి మనం చెప్పనే లేదు. మానుపడి ఉండనేటికి మేను మరి నువ్వు ఏంటో నీ ఒళ్ళు మరిచేసి అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మానుపడి అంటే ఒక చెట్టు లాగా, ఒక స్టోన్ లాగా అలా ఉన్నావు. స్నేహితులమైన మాతో మాట్లాడలేదు, నీ వేట కుక్కలు వాటి నీ పెంపుడు జంతువులతో మాట్లాడలేదు. ఇలా నిర్వేదంగా పడి ఉన్నావు, ఏమీ మాట్లాడవు. ఇంతకు పూర్వం అంటే కొన్ని గంటల క్రితం నీ దగ్గర ఉన్న ఉత్సాహం అవేమీ లేదు. మన వేట పని పూర్తిగానే లేదు. మన వేట పూర్తయి మనం ఇవన్నీ పోగులు మూట కట్టుకోలేదు. చప్పిన మేకలు అది పాడైపోకుండా వాటిని మనం దాచలేదు. కొన్ని అడవి పందులు చంపడానికి బల్లెములతో కూర్చోం, ఆ బల్లెములు ఇంకా వాటి శరీరంలోంచి తీనేలేదు. అలాగే ఈ మనము చాలా శ్రమపడి చేసాం. మనం ఈ శ్రమంతా మనం రాజుగారికి మనం ఇంకా చెప్పనే లేదు, ఇవేమీ చెప్పలేదయ్యా. నువ్వు మానుపడి ఉన్నావు, ఇలా ఒక పొయ్యిలాగా ఉన్నావు. ఎందుకు మౌనంగా ఉన్నావు? మా మాటలకు ఏమీ సమాధానం చెప్పావు? మమ్మల్ని ఆదరించవు ఎందుకు? ఏమైంది అని తిన్నండి ప్రశ్నిస్తున్నారు ఆయన యొక్క స్నేహితుడు. కన్నప్పని ప్రశ్నిస్తున్నారు. ఇంకా కన్నప్ప అనే పేరు రాలే ఆయన. ఇప్పుడు ఇంకా ఆయన తిన్నడే. అది ఏలమా జాలి మాన్పవే ఎరుకపరచి. మా జాలి నువ్వు ఎందుకు అలా ఉన్నావో మాకు తెలియట్లేదయ్యా. అది మా జాలి అంటే. కంటే మేము చాలా ఆందోళన పడుతున్నావు. నువ్వు అలా ఎందుకున్నావో మాకు తెలియపరిచి మా జాలి పోగొట్టు, అంటే మా ఆందోళన పోగొట్టు. నా బాధ ఇదిరా అని చెప్పు. అది ఏమన్నా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. నువ్వు అసలు ఏమీ తీర్చకుండా కంటిమట నీరు పెట్టుకుంటూ అక్కడ శివలింగం లాగా నువ్వు కూర్చున్నావు అంతే. అక్కడ శివలింగం ఉంది, శివలింగం లాగానే నువ్వు ఉన్నావు. ఈ మా బాధ తీర్చులేనా? మన నలుగురు అనుకోండి, ఉన్నట్టుండి ఒక ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడు. మనం చాలా టెన్షన్ పడతాం. ఏమిటిది మన తప్పు మూలంగానే? దీనికన్నా ఒంట్లో బాధ లేదా, ఇంట్లో బాధలేదా, ఏదో ఉంటుంది మనం. అందుకని నలుగురిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నార్మల్ గా ఉండడం తెలుసుకోవాలి. లేదు నువ్వు చెప్పదలుకో చెప్పాలి, అప్పుడు అట్లీస్ట్ ఎదటి వాడు ఆందోళన పడకుండా ఉంటాయి. ఎదటి వాడు ఆందోళన పడ అది తర్వాత ఇది తరళ పద్యం అండి. ఓ తండ్రి
ఇంకా చెప్తున్నాను ఇక వాళ్ళకి దివాళ పెద్ద అర్థం ఓ తండ్రి నిన్ను డించి పో మనసు మాకొక్కింత నిన్ను రానిచ్చుని డించి పో మనసు మాకెక్కింత రానిచ్చు ఏమయ్యా నిన్ను వదిలేసి వెళ్ళేటువంటి మనసు మాకు అసలు అసలు ఆలోచనే మాకు అసలు ఆలోచన వస్తేనే మాకు భయంగా ఉంది. నిన్ను వదిలి వెళ్ళాలని ఆలోచన మాకు ఆలోచన రాదు సరిగదా, ఆలోచనే భయంకరంగా ఉంది. మాకు ఎలా వస్తే మనందరం కలిసి వచ్చాం, కలిసి వెళ్ళాలి. అది మీ తోబుట్టులు తల్లి తండ్రి చెలులు మీరెల్లా ఏ తేరగా మా తిన్నప్పుడు ఎందుకు ఏ పోయిననినా మా ప్రాణములు పోదు. ఒక మాట చెప్పు, సరే మాకు నిన్ను వదిలి వెళ్ళలేము, అలా నువ్వేం మాట్లాడట్లేదు. సరే నీకోసం ఇంకెన్నాళ్ళు ఉంటాం ఇక్కడ, సరే మేము వెళ్ళిపోయాం అనుకో, మేము వెళ్ళిపోయాం. వెళ్ళంగానే మా తల్లి మీ తండ్రి మీ తోబుట్టువులు ఎవరు మీ చిన్నక్క పెద్దక్క ఉన్నారు కదా, వాళ్ళు మేము వెళ్ళంగానే ఏంట్రా నాయనా మీరందరూ కలిసి వేటకెళ్ళారా, మీరేమో వచ్చేసారా, మా తిన్నాడు ఏడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని వాళ్ళు అడిగితే, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక మా మనస్సు మా ప్రాణములు పోవా. మనకి ఈ ప్రశ్న చాలా తేలిక అనిపించవచ్చండి. మీకు ఒక చిన్న ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. 2023లో మనం కాశీ నుంచి కొన్ని అనివార్య పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ గారిని, మా బావగారు లక్ష్మీనారాయణ గారు, శాంతక్కని వదిలిపెట్టి మనందరం వచ్చేసాం. రాగానే ఆ శాంతక్క స్నేహితురాలని ఒక ఆవిడ్ని, ఆవిడ పేరు ఎవరు నాకు గుర్తులేదు, లేకపోతే చెప్పుకునేవాడు, దిగుతూనే స్టేషన్ లోనే ఆ శాంతక్క అక్కగారు అన్న మాట ఏంటంటే, ఏమేమమ్మా మీ స్నేహితురాలని ఒంటరిగా చేసేసి నువ్వు వచ్చావా అన్నారు. అప్పుడు ఆవిడ ముఖం ఎంత పాలిపోయిందంటే నేను చూశాను ప్రత్యక్షంగా. నేను ఎందుకంటే ఆ ప్రశ్న అన్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. ఆవిడ ఎంత బాధపడిందంటే అసలు అక్కడికప్పుడు ఆ ట్రైన్ మళ్ళీ ఎక్కి వెనక్కి వెళ్ళిపోదామా అన్నంత ఆవేశం అయితే ఆ తల్లికి వచ్చింది. ఇప్పుడు మనం నలుగురం కలిసి వెళ్ళాము, ముగ్గురం వెనక్కి వచ్చాము, ఒకరు రాలేదంటే నాన్న మీరు ముగ్గురు వచ్చారు చాలా బాగుందిరా రండి రండిరా అని ఎవడు అండవు. జనరల్ గా 4 చూసి ఏడు ఆయనేడి అని అడుగుతారు. అప్పుడు మనం ఏదో సమాధానం చెప్పాలి కదా. అందుకని నలుగురం వెళ్ళినప్పుడు అండి, ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చూసుకుని మనం నలుగురితో ఉండాలి. నన్నంటకు నామాలకాకి అన్నట్టు ఉంటే అసలు మనం నలుగురితోనే వెళ్ళకూడదు. నువ్వు గుడ్ బ్యాడ్ అగ్లీ నలుగురితో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన మనస్సుకి మన అనుకూలంగా అందరూ ప్రవర్తించరు. మన కుటుంబ సభ్యులే ప్రవర్తించరండి. అలాంటప్పుడు విభిన్న మనస్తత్వాలతో కలిసి వెళ్తున్నటువంటి మనము ఎందుకుంటుంది. కాబట్టి ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ అడ్జస్టబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. ఇది ఉండాలి. మనం అనుకోవాలి ఎప్పుడు నేనే అడ్జస్ట్ అవ్వాలా అంటే, అసలు ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఇక మనం కలిసి ప్రయాణాలు చేయడం అడ్జస్ట్ అవ్వు. ఎదురువాడు అవ్వాలి నువ్వు అనుకో, నేను అనుకుంటా ఎదురువాడు అవ్వాలనుకో నువ్వు అనుకో, అవు. అలా అని ఎదుటివాడు కాలేదు. ఇప్పుడు మరి ఎదుటివాడి క్లాస్ తీసుకోలేం కదా మనం. ఎదుటివాడికి ఆలోచన చూసుకోవాలి. ఎప్పుడు ఇతను నా మాట వింటున్నాడు, ఈ ఒక్కసారికైనా అతని మాట మనం విందామని ఎదుటివాడు అనుకోవాలి. వాడు అనుకోడు,
అప్పుడు ఏం చేద్దాం? నీకు రెండే ఆప్షన్స్. అయితే అడ్జస్ట్ అయ్యి వెళ్ళు, లేకపోతే అసలు అతనితో దాన్ని వెళ్ళమాకు. బెటర్ నాట్ గో. అంతేగాని డోంట్ మేక్ ఎ సీన్. కాబట్టి ఇక్కడ వాళ్ళు చక్కని మాట్లాడారు. మేము వెళ్ళాము, మీ తల్లి, మీ తండ్రి, మీ చిన్నక్క, మీ పెద్దక్క, ఎలానైనా మీరు అందరూ వచ్చేసారు, మా తిన్నడు ఏడి అని అడిగితే మా ప్రాణాలు పోవయ్యా. నువ్వేమో మాట్లాడకుండా కూర్చున్నావు. అసలు నీ నీ బాధ ఏమిటో చెప్పట్లేదు మాకు. నీ బాధ ఏమిటో చెప్పట్లేదు కదా మాకు. ఇప్పుడు నిన్నేం చేయాలి? నిన్ను వదిలేసి వెళ్ళాలా? మేము ఉండిపోవాలా? పోనీ ఉండిపోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు. పోనీ నీ బాధ ఏంటో చెప్తే మీ బాధ తీర్చడానికి మేమన్నా ప్రయత్నం చేస్తాం. చాలా సందర్భాల్లో అండి నలుగురు ఉన్నప్పుడు ఒకళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, ఏమిటి అంటే ఏం లేదు, ఏం లేదు. మరి ఏం లేదన్నప్పుడు నువ్వు నార్మల్ గా ఉండాలి కదా. నువ్వు అలా ఏం లేదు అన్నప్పుడు నువ్వు ఇంత పూర్వం ఎలా ఉన్నావు అలా ఉండు. అలా ఉండదలుచుకోలేదు. జరిగింది ఏదో చెప్పవుతావు. దానికి నేనే కారణం అనుకోండి. ఉదాహరణకి ఈ అడిగిన వాడే కారణం అనుకోండి, అది కూడా చెప్పే నువ్వే కారణం అని చెప్పి, అప్పుడు వాడు అలా ప్రవర్తించడానికి ఏదైతే ఉందో దానికి సమాధానం వాడు చెప్పేది. అది సరే. తర్వాత రావే తిట్టింపక పల్లెలో నమము, రావే తిట్టింపక పల్లెలో నమము, తేవే వన్నెయున్ వాసేయున్. ఒక్క పంచమే రావే. మన గుడుమురికి వచ్చేయరనైనా మమ్మల్ని తిట్టింపక, మమ్మల్ని తిట్టించకలేదు. నువ్వు వచ్చావనుకో, వన్నే వాసి. వన్నే అంటే ఒక మంచి నువ్వు వచ్చావంటే ఒక కళ. వాసి అంటే కీర్తి. చక్కగా చూసావు, నలుగురు వెళ్ళారు, నలుగురు వచ్చారు అని మన కీర్తి వస్తుంది. నువ్వు వచ్చావంటే ఒక కళ ఉంటుంది ఆయన. తేవే వన్నెయున్ వాసి. వన్నే అంటే కలర్ అన్నారు. కలర్ అంటే ఇక్కడ కళ. ఆ మధ్య ఎవరో చెప్తారు, ఇప్పుడు మనం సంఘర్షాలు చెప్తే ఉద్యోగం చేసుకుంటాం. ఏ ఒక్కళ్ళు రాకపోయినా అది వెల్తిగానే ఉంటుంది. ఏ ఒక్కళ్ళు రాకపోయినా, ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ నేను రాకపోతే ఏముందండి అని నువ్వు అంటే నీకేదో ఇలాంటి చెప్పి పొడుపు మాటల్ని మనం మానేస్తాం. సాధ్యమైనంత వరకు. ఇందాకే ఎవరితో చెప్పాను నాకు గుర్తులేదు. నాకు కొంచెం మతిమరుపు మూలంగా నాకు గుర్తులేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన వాడినంటే నాకు చాలా ఇష్టం. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దెప్పి పొడుపు మాటలు మాట్లాడే కంటే, అంటే తిప్పి మాట్లాడుతూ ఉంటారు సరే ఏంటి అని నువ్వు చెప్పు. అయితే ఒకటి మనం అనుకుంటాం, కానీ కొంతమందికి అది సహజ గుణం. ఆ దెప్పి పొడుపు మాట వాళ్ళు మానలేరు. వాళ్ళు ఈ బతుకు మానలేరు. తుమ్మెద జుంకారం చేయమంటే మానేస్తుందా? కాకి కావు కావు అనొద్దంటే మానేస్తుందా? కుక్కను పిలిచి బావు అంటే అసహ్యంగా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. చూడు ఆ కోకిలు చూడు, కుహు కుహు అంటుంది. కుహు అంటే అది కుక్క కుహు అంటుందా? కుక్క కావు బావు అని అంటుంది, కావు కావు అని అంటుంది. కాబట్టి ఎదటి వాడికి నీతులు చెప్పడం మనం మానేయాలి. ఇందాక ఎవరికో చెప్పాను మాట, ఎదటి వాడికి ఎవరికి చెప్పకూడదు. మనం చెప్తే ఎవడు వింటాడనుకోవడం మన భ్రమ. కాబట్టి వాడి పని వాడు చేసుకుంటే వాడు కావాలని చేసినప్పుడు ఇక వాడు ఎందుకు వింటాడండి? వాడు వినడు ఇక. అది కాబట్టి నువ్వు తేవేవన్నయ్యును వాసిని మమ్మల్ని తిట్టించగరాయన అని చూడండి. వాళ్ళు ఏ స్థితికి వచ్చేసారు. ఇక ఇప్పుడు కూడా ఈయన మాట్లాడటం అలాగే ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎంత అలమట పడినా మమ్మేల చూడ. మేము ఇందాక నుంచి మాట్లాడుతున్నామే, మేము ఎంతో శ్రమపడి మాట్లాడుతున్నాం. అసలు మమ్మల్ని మా వంక నువ్వు చూడట్లేదు, ఆటలు వినిపించుకోవట్లేదు.
ఏదో నీ ధోరణిలో నువ్వు ఉన్నావు, నీ లోకంలో నువ్వు ఉన్నావు. మమ్మీ ఇంత చూడు, కనీసం కొంచెం కూడా. అసలు మా మాటకి సమాధానం చెప్పడం మానేసే. అసలు మా మాటలు నీకు వినపడుతోందా? నీ చెవికి ఎక్కుతోందా? ఎరకొరేనికి ఎరుక పరుప పోయేదము. అది ఎరుకరేనికి ఎరుక పరుప పోయేదము. చెప్పవలసిన బుద్ధి చెప్పి అనుపము అని పాదమును పట్టిన ఇక వాళ్ళు ఎట్టి స్టేజ్కి వచ్చారని ఆయన కాళ్ళు పట్టేసుకో. మేము ఎన్ని రకాలుగా నిన్ను అడిగినా నువ్వేం మాట్లాడలేదు. కాబట్టి ఒక పని చేయి. ఎరుకరేనికి అంటే మన ఎరుకల జాతి యొక్క రాజు అంటే మీ తండ్రి నాదనాథుడికి ఎరుక బరక ఇవన్నీ చెప్పాలి. ఆయన అడుగుతాడుగా. అనగానే మాకు తెలియదు అంటే మమ్మల్ని చంపేస్తాడు. కాబట్టి ఆయనకి మేము ఏం చెప్పాలో మాకు బుద్ధి చెప్పి పంపించాడు. బుద్ధి చెప్పి పంపించడం అంటే ఆయనకి మేము ఏం చెప్పాలో అది చెప్పాలి. మమ్మల్ని నువ్వు మేము ఇంకెంతసేపు ఉన్నాం ఇక్కడ? మేము వెళ్ళిపోతాం. కనీసం మీ తండ్రి గారికి ఏం చెప్పమంటావో చెప్పు. ఆ ఒక్క మాట అన్నా చెప్పు. నీ కాళ్ళు అని కాళ్ళు పట్టుకుంటున్నావు. నువ్వు కనీసం మీ తండ్రి గారికి ఏం చెప్పమంటావో చెప్పి మమ్మల్ని పంపించు. మేము వెళ్ళి అయ్యో ఇలా జరిగిందయ్యా, మరి ఆయన అక్కడ ఉన్నాడు, ఇగో ఆయన ఇలా చెప్పమన్నాడు అని మించు అన్న అనేటప్పటికి అతడు తిన్నాడు, మాట్లాడుతున్నాడు మొట్టమొదటిసారి. ఎవరితో? ఇప్పుడు వీళ్ళతో. ఇంతవరకు ఆ స్వామితో మాట్లాడారు, మౌనం వహించాడు. దీంతో చెప్పమ్మ. కంద ఎన్నోది? 81 దగ్గర ఆపుదమ్మా. ఈ లింగములో నా ప్రాణము చెప్పేస్తున్నాడు. ఈ లింగములో నా ప్రాణమున్ కాలము కడదాకా ఒడగట్టిన దూలంపై లంకెనుండ చేస్తాను. నాయన ఈ మాట చెప్పండి మీరు. ఇదిగో ఈ శివలింగంలో నా ప్రాణాన్ని మూడేశాను. ఎలా వేశానంటే మీకు మరి మీరు ఎప్పుడో పడవెక్కారంటే పడవలో లంగర్ అని ఉంటుంది. లంగర్ అంటే ఏం చేస్తారంటే ఒక పెద్ద బరువైన ఇనప రాడ్ గాని ఒక దూలం బరువైన చెక్క గాని తీసుకుంటారు. తీసుకుని ఏం చేస్తారంటే దాన్ని ఒడ్డుకు వచ్చిన తర్వాత పడవకు ఒక బరువైన తాడు కడతారు ఒక వైపు. ఇంకో వైపు ఏం చేస్తారు? ఈ దూలానికి అంటే ఈ కర్ర కట్టేస్తారు. కట్టేసి దాన్ని ఏం చేస్తారు? బాగా ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ ఒడ్డు దగ్గర ఇది ఉంటుంది కదండి, బురద. ఆ బురదలో ఇలా వేసేస్తారు. అది బురదలో. కాబట్టి ఈ పడవ కొట్టుకుపోదు. ఎందుకు కొట్టుకుపోదు? ఈ దూలం ఉంటుంది, అది బురదలోంచి అది రాదుగా. దాన్ని లంగర్ వేయటం అంట. దాన్ని లంగరు వేయట అంట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అది ఏమిటది? నా ప్రాణములు అనేవి తాళ్ళు. నేను లంకేశాను. ఎలా లంకేశాను? ఇప్పుడు ఇది రావాలంటే ఈ దూలము లేవాలి. అక్కడ దూలం ఏమిటి? శివలింగం. పడవ కదలాలనుకున్నా నేను పడవని. నా ప్రాణములు ఈ పాశము, ఈ తాడు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూడండి. నా ప్రాణములు తాళ్ళు. ఈ తాళ్లతో నేను ఎవరిని ముడేశాను? శివలింగం అనే దూలాన్ని ముడేశాను. ఈ శరీరం అనే పడవ నడవాలనుకో, అగో ఆ శివలింగం రావాలి. ఆ శివలింగము లేనిదే నా పడవ నడవదు. ఈ శరీరం అనే పడవ నడవదు. అంటే నేను మన ఊరికి వస్తాను ఎప్పుడు? ఇదిగో ఈ శివలింగం వస్తుంది. రాదు, నేను ఇక్కడ ఉంటాను. అంటే దూలం ఎక్కడ ఉంటే పడవ అక్కడ ఉంటుందండి. దూలం ఒక చోట పడవ ఒక చోట ఉంటుందా? వాళ్ళు ఏం చేస్తారంటే పడవ నడిపేటప్పుడు మీరు ఎప్పుడన్నా చూడండి,
వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని నెమ్మదిగా లాగుతారు, పైకి లాగుతారు. ఒక ఇద్దరు పట్టుకుని లాగాల, అప్పుడు పడవ నీటి మీద తేలు. దాన్ని పడవలో ఒక చోట పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్లాల్సిన దూరం వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఆపాలనుకున్నారో అక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు అలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక తాడు కడతారు ఇప్పటికైనా. కాకపోతే పడవ నీళ్ళల్లో ఎందుకు ఉంటుందండి? నీళ్ళలో ఉంటుందా పడవ? కాబట్టి ఏం చేస్తారు, ఈ పడవని ఆ తాడుకి ఒక అటకన్నా వాళ్ళు వెళ్ళిపోతారు. తాడు ఉండదు, దానికి కట్టదారు ఎక్కడ. కాబట్టి ఈ శివలింగం అనే దూలము నా శరీరం అనేటువంటి పడవకి మధ్యలో ఈ ప్రాణములు పాశాన్ని వేశాను, లంకె వేశాను. ఈ మాట చెప్పండి నాదనాథుడు. ఏల తుందుడుకు. తుందుడుకు అంటే ఎందుకు తొందరపడటం? మీరు ఎన్ని మాట్లాడక. నిజంగా ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి వాడు మాట్లాడు, ఎదుటివాడు మాట్లాడితే వీడికి చిరాగ్గా ఉంటుంది. మీ అమ్మ అంటుంది, మీ నాన్న అంటుంది, ఇవన్నీ మాట్లాడదు. నేను రాను, నిన్ను మాట్లాడద్దు. నా ప్రాణం ఇప్పుడు ఆ శివలింగం. అవి వచ్చితే నీ వస్తాను. నాకు ఇప్పుడు తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, లేదు. అప్పటికి అసలు ఇంక పెళ్ళే కాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ ద పాయింట్. అసలు చిన్నడికి పెళ్లి అయినట్టు కాళహస్తీశ్వర మహత్యములో లేదు. ఇది మన సృష్టి. కోకోపా అని ఒక కొత్తగా పెట్టి పాపం ఆ బ్రాహ్మణి ఎంత చేశారండి బాబు. అప్పట్లో కోకోపా అని బాగా అన్నాడు. కోకోపా అంటే ఏంటో చెప్తారా? చెప్పాం. పల్లెకేగుడు మీరు ఎందుకు ఊరికే మీరు మాట్లాడకండి. అంటే ఈ ఆధ్యాత్మిక లేదా శివారాధనలో ముడిగినటువంటి వాడికి ఈ మిగతా మాటలు వింటాలంటే చిరాకు వస్తుంది. మీరు పల్లెకి వెళ్ళిపోండి, ఊరికి ఎక్కువ మాట్లాడు. ఒక్క మాట చెప్పండి అని చూడండి. అందుకే ఏ పద్యంలో చెప్పాడు ఈయన అంటే చాలా చిన్నగా చెప్పాడు, వాళ్ళలాగా శేష పద్యంలో చెప్పలేదు. నువ్వు చాలా తక్కువ మాట్లాడుతావు. శివారాధనలో ఉన్నవాడు చెప్పాల్సిందంతా మొత్తం చెప్పేస్తాడు. అయ్యా, నేను ఈ శివలింగం అనేటువంటి దూలం నా శరీరం అనే పడవకి, నా ప్రాణములకి లంకె వేశాను. నువ్వు లంకేసిన తర్వాత ఏం జరుగుతుంది? వస్తే శివలింగంతో రావాలి. శివలింగాన్ని నువ్వు కదల్చలేకపోయావు, శరీరాన్ని నువ్వు తీసుకెళ్ళావు. అది ఏది ప్రాణాలు ఉన్నాయి, పడవ తీసుకెళ్ళచ్చు. ఎప్పుడు ఈ తాడుని కట్ చేయి అంటే ప్రాణాలు పోతే నువ్వు నన్ను తీసుకెళ్ళచ్చు. ప్రాణములు ఉండగా శివలింగం లేకుండా నేను రాలేను. ఏమి ఎంత పద్యం, ఎంత అర్థం అని చెప్పు సార్. అది తర్వాత ఆఖరి పద్యం 80 ఇవాళకి 81 ఆఖరి పద్యం చూసారు. అదిగో చెప్పేస్తున్నాడు. ఇది కూడా కంద పద్యమే కదా. నా వెంట నితడు వచ్చిన, ఇతడు అన్నాడు శివలింగము అని న్యూటర్ జనరల్ వాళ్ళ ఆయన. నా వెంట నితడు అంటే ఈ శివుడు వచ్చినా నే వచ్చేదా, నా వెనకాల ఈయన వచ్చాడా, నాతో ఈయన వచ్చాడా, నీ వస్తాను. మిమ్ము కూడి మీతో నేను రావాలంటే ఈయన నాతో రావాలి. మిమ్ము కూడి అంటే మీతో నేను వస్తాను. ఎప్పుడు ఈయన నాతో వస్తుంది. లేదా ఏ వంక లేదా అంటే ఏంటి? ఈయన నాతో రాకపోతే ఏ వంక, ఈయన ఎక్కడుంటే వంక అంటే ఈయన ఎక్కడుంటే తోడు అది. నేను ఈయనకి తోడు నీడగా ఉంటాను. అబ్బా చూడండి, ఇది అండి బ్లెస్ అండి. పెద్ద మహాదేవ్ అని ఒక ఆవిడ ఉంది పాపం. ఆ శివుణ్ణి చూసి ఏమయ్యా, నీకంటూ ఒక తల్లి ఉంటే ఆ జుట్టు ఉంటుంది, ఆ పది ఉంటాయి అని
ఆ శివుడికి చక్కగా తల ఎక్కువ తలదవ్వడం ఏమైనా అలా గురుగురు వసుకోవడం అని శివుడికి అలంకరించి. అందుకే దత్త మహాదేవిని శివుడు తల్లిగా స్వీకరించి. మన బతుకు ఏమిటంటే ఎవరి దగ్గరికి వెళ్ళామో దండం పెట్టుకున్నామో మన కోరికలు చెప్పడమే. వాడు ఎట్లా అన్నా పోని శివనే ఏమైనా తిన్నావా? ఆయనకి పొద్దున్నే ఇప్పుడు మీరు పొద్దున్నే ఉందనుకోండి, అయ్యో ఇద్దరు 8 అయిపోయింది, ఆయనకి ఇంతవరకు ఆ బాలభోగం అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టలేదని బాధపడవు. నువ్వు 10ంటికి పెడతావా? నువ్వు మందులు వేసుకోవాలి. 10ంటికి తినాలంటే గిక్కిక్కిచ్చో అనవు. నువ్వు 3ంటికి నివేదన పెడతావా? నీకు 1 గంట కల్లా నీకు ఆకలిస్తుందా? ఆయనకి 3ంటికి నివేదన. అంటే మన ఉద్దేశం మనం ఎప్పుడు పెడితే వాడు ఎప్పుడు తింటాడు. మనం ఇవన్నీ పుస్తకముగా అంటే ఆర్టిఫిషియల్ గా చేస్తున్నాం, ఫీల్ అయి చేయట్లే. అందుకే మనం సమయ పాలన చేయలేకపోతాం. సమయ పాలన చేసామనుకోండి, నేను ఒక పని చేస్తాను, నాకు చెప్పండి, నేను తర్వాత చేసుకుంటాను, ముందర నేను నివేదన పెట్టేస్తాను, నువ్వు తినేసి ఆగి కూర్చోను, నేను చెప్పండి తర్వాత చేసుకుంటాను. ఒక ఆయన ఉండేవాడు కనుక ఆయన అది చేశాడు, ముందర ఆయన నివేదన పెట్టేసి తర్వాత నేను చెప్పండి చేసుకుంటాను. అంటే అది మన దృష్టిలో ఒక పరమ చైతన్యమైనటువంటి స్వరూపం నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు నీలాంటివే కొన్ని భాగాలు ఉంటాయని చెప్పేసి నువ్వు ఆయనకి ఆపాదిస్తావు. కాబట్టి ఈయన అదే చెప్తాను, ఈయన ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. ఆయనకి తోడు నీడగా. చూడుకు తోడుకోవాలో చూడుకు నిడగోవాలో అన్నాడు వాడు నువ్వు తినడం ఎందుకు అవుతావు? మనం అతిన్నల అంటే తిన్నగా లేదు మన స్వభావం, అంటే స్ట్రైట్ కాదు, మనది వంకర. కాబట్టి ఈయన ఎక్కడ ఉంటే నేను అక్కడ ఆయన తోడు నీడగా ఉంటాను. ఆయన సపోజ్ ఇక్కడి నుంచి లేచి కొండ మీదకి వెళ్తాను, నేను వెళ్ళిపోతాను. ఇంకా అడవి వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను అంతే. ఇక మీరు మాత్రం వెళ్ళిపోరు. నేను మీతో రావాలంటే ఇదిగో ఈయన నాతో రాదు, ఈయన రాకపోతే నేను రాను అని త్యాగేసి చెప్పేశాడు. త్యాగవేసి చెప్పేశాడు. అయిపోయింది కదమ్మా, ఈ ఘట్టం కూడా అయిపోయింది కదా. ఇంకో 2 పద్యాలు కానీ ఇప్పుడు వద్దున్నాయి చాలు. అప్పుడు ఇక నెక్స్ట్ నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. తిన్నాడు, వాళ్ళకి సేవ చేస్తున్నాడు. రేపటి నుంచి శివరాత్రి కదండి, అందుకని ఈయన నుండి వాళ్ళకి ఆయన మంచి సేవ చేసుకుంటారు. ఆయన పెట్టవలసినటువంటి సేవలు చేసేస్తుంటారు. అది చేద్దాం అనుకుంటాం. కానీ రేపు శివరాత్రి ఉంటుంది. అయ్యా రేపు శివరాత్రి మన చిరంజీవి శశికాంత్ స్వగృహంలో పొద్దున్న నుంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరెవరు రాదలుచుకున్నారు, ఏమి తీసుకురావచ్చుకోవాలని మన సుబ్రహ్మణ్యం పెట్టాడు. ఏమి తీసుకురాపోయినా మీరు రావచ్చు, తీసుకురావాలనే సిద్ధాంతము లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ మాట ఎందుకు అడిగారంటే అందరూ పాలే తీసుకొచ్చారు, పాలు ఎక్కువ, పెరుగు ఉండదు. మనం అందరూ పెరుగు తీసుకుంటాం, పెరుగు ఎక్కువ. కాబట్టి మిగతావి మేము తెప్పించేస్తాం. అది చిరంజీవి శశికాంత్ తెప్పిస్తాం. మీరు ఏవీ తీసుకురాపోయినా తెప్పిస్తాం. అలా పళ్ళు కానీ మహాదేవ మహాదేవ మహా. ఇవాళ మహాదేవుడి దయ వల్ల, శ్రీరాముడి కృప వల్ల మనము ద్వితీయ సోపానాన్ని పూర్తి చేసుకుంటాం. ఇక రాముడు అరణ్యవాసానికి ప్రారంభించారు. అరణ్యవాసం అంటే అర్థం ఏంటంటే దుష్ట శిక్షణ శిష్టపక్ష ప్రారంభం అవుతుంది అన్నమాట. మనమే దానికి ఇది కాదు. అసలు ఆయన ఎందుకు అవతారం ఎత్తారో అవతార ప్రయోజన సార్థకత కోసం వెళ్తాం. అది మరొక మారు అందరికీ నివేదించుకుంటున్నాను. మార్చి 5వ తారీఖు వరకు మాత్రమే ప్రవచనాలు. తర్వాత ఒక 40 రోజులు అంటే ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్. ఇప్పుడప్పుడు చూడండి, ద అసెంబ్లీ ఈజ్ డిఫర్డ్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్. అదే 40 కావచ్చు, 45 కావచ్చు, 50 కావచ్చు. నేను
కొన్ని మంత్రములు చేసుకోవడానికి వెళ్తాం. ఆ మంత్రములు ఎప్పుడు పూర్తి అయిపోతే అప్పుడు అది సరే. ఆ మంత్రం తొందరగా పూర్తి అయిపోయినాయి, తొందరగానే వచ్చేస్తాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభం అయ్యేది మీకు నేను తర్వాత. అయితే నాకు నిన్నో మొన్న వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటంటే, మన హిమక్క కూడా నాతో పాటు వస్తుంది. ఆవిడ ఎన్నాళ్ళు ఉంటారో నాకు స్పష్టంగా తెలియదు. 9, 10, 17 ఆవిడ ఉన్న రోజులు పోనీ రామచరితమానస శివదామా అని ఒక ఆలోచన ఉంది. ఎంతవరకు కార్యాచరణలో మళ్ళీ రావాలంటే ఇది మేము తీసుకెళ్ళాలి కదా, మేము తీసుకెళ్ళాలి. అక్కడ నెట్ ఉండాలి, మేము ఉన్న ఇంట్లో నెట్ ఉండాలి, ఇవన్నీ చూడాలి. అది అయితే నేను ఒకసారి కనుక్కుంటాను. అది అయితే జరుగుతారో రామచరిత మానస్ అది ఆవిడ ఉన్నాళ్ళు చెప్పగలరు. తద్వారా మీరు కూడా నన్ను చూడొచ్చు, అయ్యో గురువు గారు ఎలా ఉంటారు. అదొకటి. ఇంకొక చిన్న విషయం, గురువు గారు మీరు చక్కగా ఫోన్ చేయండి, ఫోన్ చేసి గురువు గారు బాగున్నారా, నేను ఫోన్ ఎత్తి హలో అన్నానంటే బాగున్నాననే కదా అర్థం. ఇంకోటి చెప్పినప్పుడు అడగండి ఆ మాట. సపోజ్ నేను కాక నీకు గురువుగారు బాగున్నారా అని వాళ్ళు అడగండి. అప్పుడు మళ్ళీ అటువంటి అలాగే ఇటువంటి ప్రశ్నలు, గురువు గారు తిన్నారా, నాకు తింటారు, తినకన్నా నేను ఉండగలనా, గురువు గారు మీకు సౌకర్యంగా ఉందా, నేను సౌకర్యాల కోసం వెళ్తున్నాను, సౌకర్యంగా లేకపోయినా నేను. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు వేసి నా సమయమును మీ సమయాన్ని వృధా చేసుకోవాలి. ఏదైనా ఆధ్యాత్మిక గురుగారు మీరు అనుకున్నవి బాగా జరుగుతున్నాయా, ఇంకా వేసుకోండి, ఇంకా చేయలేదు. ఇక్కడ నేను చేయడం వల్ల అందరికీ తపో తరంగాలు మనల్ని మన దేశాన్ని కూడా రక్షిస్తాయి. నేను తిన్నాను అనుకోండి, నా ఒక్కడనే రక్షిస్తాను. కాబట్టి మీరు తిన్నారా, అనుకున్నారా, మీరు జాగ్రత్త, నేను ఖచ్చితంగా జాగ్రత్తగా. నువ్వు చెప్పినంత మాత్రాన నేను అజాగ్రత్తగా ఉన్నాను, నువ్వు చెప్పలేనంత మాత్రాన నేను గంగలోకి నడుచుకుంటూ. కాబట్టి మీరు ఎవరైనా ఫోన్ చేయదలుచుకున్నప్పుడు ఒక సమయం చూసుకుని మీరు ముందరే ప్రశ్నలు రాసుకుని, అంతే తప్పితే దొరికాను కదా అని చూసాను అక్కడికి వెళ్ళి నేను ఈ మాట్లాడాలని కూడా వెళ్తే అక్కడ ఊరికి వెళ్ళడానికి ఇక్కడ కూర్చుంటుంది. ఎందుకంటే నేను చాలా చూసాను వాడి పరంగా, గురువు గారు బాగున్నారా, ఎలా ఉంది మీ ఆరోగ్యం, చక్కగా ఉంది. చాలా మంది చూడండి, వాడు సినిమా హాల్లో విశ్రాంతిలో కలుస్తాడు ఇంటర్వెల్, గురుగారు బాగున్నారా, అలా సినిమాకి వచ్చారా అని. ఇంటర్వెల్లో నేను మీకు కనిపించాడు, సినిమాకి రాకుండా అక్కడ ఏమన్నా ఓడవడానికి వచ్చానా, అది ఒక అన్నెసరీ క్వశ్చన్ కాదు అది సరే. కాబట్టి నన్ను దయచేసి అటువంటి ప్రశ్నలు వేయకండి. అటువంటి ప్రశ్నలు వేసారనుకోండి మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అది సరే. నేను మా కుటుంబానికి చెప్పాను అన్నమాట, మీకు చెప్పడానికి పెద్ద నాకు అవసరం. వీరికి ప్రశ్నలు వేసి ఉన్నారా అండి, చక్కగా బాగుంది. అది సరే. చెప్పు. చౌప దేహ దినహు దిన దూబరి హోహి గటై తేజు బల ముఖ తెజి సోయి నిత నవరామ ప్రేమ పనుపీన హడతు ధర్మ దలు మనున మలిన జిమిజలు నిగట శరద ప్రకాశ విలసతు బేత వనజ వికాసే సమదమ సంజమ నియమ ఉపాస నకత భరత విమల ఆకాశ ధ్రువ విశ్వాస అవధి రాక స్వామి సురతి
సురభీది సురభీది వికాసి రామ ప్రేమ విదు అచల అచల అతోష సహిత సమాజ్ సోహనిత చోక భరత రహని సమజన కరతూతి భగతి విరతి గుణ విమల విభూతి భరణత సకల సుఖభి సకుచాహి శేష గణేశ గిరా గమునాహి భరతుని తనువు దినమునకు శుష్కింపసాగు. అది ఆయన తనువు రోజు రోజుకి శుష్కించిపోతుంది. అది వ్రతం చేయడం అంటే. మనం వ్రతం చేయడానికి వెళ్ళినప్పుడు బాగా బలిష్టంగా తయారై రాకూడదు. అలాని మనం ఏదో ప్రాణముల మీదకి తెచ్చుకోకర్లేదు కాబట్టి అక్కడ ఆయన సృష్టించిపోతున్నాడు. అంటే ఆహార నియమాలు ఉండాలి. కానీ అతని ఆత్మబలము తేజస్సు ముఖవర్చస్సు దినాదిన అభివృద్ధి ఆత్మబలము ముఖవర్చస్సు తేజస్సు దినదినాభివృద్ధి పొందుతుంది. శ్రీరామునిపై అపారమైన అతని భక్తి నిత్య నూతనముగా పరిపుష్టమవుతుంది. శ్రీరాముని మీద అతని కలిగినటువంటి భక్తి నిత్య నూతనము, రోజు రోజుకి కొత్తగా మనకి ఎప్పుడు కొత్త కావాలి కదండి. అది ధర్మనిష్టలు నిరంతరము అభివృద్ధి ఎగుచుండెను. అది ధర్మనిష్టలో నిరంతరం, వాటికంటే రేపటికంటే ఎల్లుండి ఆ తర్వాత రోజు ధర్మనిష్టలో అభివృద్ధి ఆసక్తి పెరుగుతుంది. మనసు ప్రసన్నమై ఉంది. శరదృతువునందు సరోవరములు శరదృతువులైనట్టు సరోవరములు నిర్మలములైనట్లు జలములతో స్వచ్ఛముగా శరదృతువుల అంటే వర్ష ఋతువులో జలములు కొంచెం మట్టి కొట్టుకుంటాయి. శరదృతువు అవి చక్కగా మట్టి కిందకి వెళ్ళిపోయి ఆ నీరు తేటపడుతుంది. అలా ఉంది. ఆకాశము నిర్మలముగా కమలములు చక్కగా వికసించి శోభలు విధముగా అది ఆయన హృదయం అని ఆకాశం శమ దమ సత్య నియమ యమ నియమ ఉపవాస వ్రతముల ఆయన హృదయం అనే ఒక ఆశం. ఆ ఆకాశంలో శమము దమము తర్వాత అహింస నియమ యమ ఇవన్నీ కూడా నక్షత్రాల్లాగా వెలుగు. భరతుని హృదయాకాశమునందు రాముడు తప్పక తిరిగి వచ్చిన దృఢ విశ్వాసమే ధృవతారగా ఆయన ఆకాశంలో రాముడు తిరిగి వచ్చును అనేటువంటి ఆ విశ్వాసం ధృవతారగా ఉంది. 14 సంవత్సరముల అవధియే పూర్ణచంద్ర చంద్రికలుగా ఆ 14 అవధి లిమిట్ అది ఆ పూర్ణచంద్ర చంద్రికలు అంటే వెన్నెలగా శ్రీరాముని నిరంతర స్మృతియే పాలపుంత. అది శ్రీరాముని నిరంతర స్మృతి స్మరణయే పాలపుంత మిల్కీ వే అంటాం మనం. బాగా ఉందన్నమాట. శ్రీరామునిపై గల నిశ్చల భక్తి తరగని చంద్రుడై అది శ్రీరాముని యందు ఈయన కలిగినటువంటి నిశ్చలమైన అంటే కదలని భక్తి ఉంది చూసారా. ఆ కదలని భక్తి ఆ చంద్రిక అంటే వెన్నెలగా సుగుణ సమూహము అది ఈయన సుగుణములు అనేటువంటి నక్షత్రాలు. ఈ మధ్య శ్రీరామ భక్తి అనే చంద్రుడు వెలుగుతుంది. భరతుని ప్రవర్తనను విజ్ఞానము అది భరతుని ప్రవర్తనని విజ్ఞానాన్ని కార్యములను భక్తి వైరాగ్యం నిర్మల గుణములను ఐశ్వర్యమును ఉత్తమ కవులు కూడా తలపటాయిస్తారు. ఎందుకంటే శేషుడు గణేశుడు వాగ్దేవి కూడా వాటిని స్పృశించలేరు. ఈ ఉత్తమ కవులు ఏం చేయగలుగుతారు. అందుకని వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడతారు. నితు పూజత ప్రభుపాద ప్రభుపావరి ప్రీతిన హృదయ
समाति समाति मागी 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 आयस मागी सरता आयस सर राज काज बहुभाति రాజ కాజ్ బహుభాతి బహుభాతి భరతుడు నిత్యము శ్రీరాముని పాదుకలను పూజించి పొంగి పొందుచున్న ప్రేమ భావంతో వాటి ఆజ్ఞతో రాజకార్యములను నిర్వహించుతుంటాడు. అది రాజుడు ఏం చేస్తూ ఉండేవాడు, ఈయనకొచ్చావు ఏదన్నా రాజకార్యం ఉందనుకో ముందర పాదుకకి విన్నవించేవాడు. అప్పుడు ఈయన బుద్ధికి తోచినట్టు చేశాడు. అంటే ఈయన బుద్ధి అంటే అయ్యా శ్రీరామచంద్ర మీరు నా బుద్ధిలో ప్రవేశించి నేను సరైన నిర్ణయం తీసుకునేటట్లు చేయరుగాక అని చెప్పేవాడు తీసుకున్నాడు. కాబట్టి ఈయన తీసుకునే నిర్ణయాలు ఈయనవి కాదు, శ్రీరామ ప్రచోదనం వల్ల చేయగలిగింది. కాబట్టి ఇంక పులకు గాత సియ రఘువీరు జిహా నాము జపలోచన నీరు లఖన రామ కానన బసహి భరత భవన్ బసి తప తను కసహి दो दिसी समुजी कहता सब लोग सब विधि भरत सराहन जोगु सुनिव्रत नेमा साधु सकुचाही देखी दशा मुनिराज लजाही परम पुनीता भरत आचरण मधुर मंजु मुद मंगल करण हरण कठिन कलि कलुष कलेशु महामोह निसि दलन दिनेशु पाप पुंज मृगराजु समन सकल संताप समाजु जन रंजन भंजन भवभारु राम स्नेहा సుధాకర సారు భరతుని హృదయమున సర్వదా సీతారాములు వసించుచుండు. అది ఆయన హృదయంలో నిరంతరము ఆ సీతారాములు వసిస్తున్నారు. అతని నాలుకపై రామనామ జపము సాగుతుంది. అతని నాలుకపై రామనామము జపం సాగుతుంది. దాని చేతను పులకరించి ఆయన దశిక గోపాలకృష్ణమూర్తి గారని హెడ్ మాస్టర్, మా నాన్నగారు హెడ్ మాస్టర్. ఆయన నిరంతరం రామనామస్వామి. ఎప్పుడైనా సరే ఎప్పుడు మనం వెళ్ళాము శ్రీరామ రామ రామ, లేట్ గా వచ్చారేంటండి, శ్రీరామ రామ రామ. మొన్న కూడా లేట్ గా వచ్చారండి, శ్రీరామ రామ రామ. ఇంకోసారి లేట్ గా వస్తానండి, శ్రీరామ రామ రామ. మీకు నేను ఆప్షన్ తీసేస్తాను. ఆయన ప్రతి దినానికి ముందట పాపం శ్రీరామ రామ రామ అనే మామూలుగా శ్రీరామ రామ రామ. మనకి 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, శ్రీరామ రామ రామ అలా 3 సార్లు అని కానీ చెప్పేవాళ్ళు కాదు. అయితే గోపాలకృష్ణ గారు కానీ మా నాన్నగారు చదువుకుంటున్నప్పుడే ఎస్ఎస్ఎల్సీ చదువుకున్నప్పుడు హెడ్ మాస్టర్. ఇంకో విషయం అంటే మళ్ళీ ఆయన కోలీగ్ గాని మా నాన్నగారు పనిచేశారు. అంటే ఆయన హెడ్ మాస్టర్షిప్ లోని ఈయన టీచర్ గా పనిచేశారు. నేత్రములు ఆనందాశ్రపూర్ణములగుచుండెను. అది నేత్రములు ఆనందాశ్రపూరితములకు. సీతారామ లక్ష్మణులు వనములలో నివసించుచుండిరి, కానీ భరతుడు ఇంటిలోనే తపస్సు చేయుచు శరీరమును శుష్కింపచేయుచుండెను. రామ లక్ష్మణ సీతారాములు లక్ష్మణ సహితుడై సీతతో కూడి రాముడు అక్కడ వనవాసం. కానీ ఇక్కడ ఈ నంది గ్రామంలో కుటీరములో ఉండి ఈయన తన శరీరాన్ని తపస్సు గొప్పడు. అందుకే దీన్ని సౌభ్రాతృత్వం అని రాజారు. ఆ ఉభయుల పరిస్థితులను మనసునకు తెచ్చుకొని ప్రజలు భరతుడు అన్ని విధముల శ్లాఘనీయుడని అనుచుంది. అది వీళ్ళు పెట్టుకుని అటు శ్రీరాముడు ఇటు రాముడు భరతుడిని తలుచుకున్నారు. వీళ్ళిద్దరేనయ్యా, ఇటువంటి అన్నదమ్ములు గతములో లేరు, భవిష్యత్తులో ఉండరు అనుకుంటూ ఉండేవాళ్ళ. అతని నియమవ్రతములను విని సాధు పుంగవులు సిగ్గుపడుచుంది. అది అతని నియమవ్రతాలు విని సాధు పుంగవులు సిగ్గు. అయ్యో మనం సాధువులమా,
నిజంగానండి. ఏదో మంచి మీరు అనుకుంటున్నారు, మీరే సాధువులు అంటే సాధువులాగా ఉంటున్నారండి. చెప్పండి. కరతల భిక్ష తరుతల వాస. వాళ్ళకి భిక్ష పాత్ర కూడా ఉండకూడదు, వాళ్ళ చేతులే వాళ్ళ కరతల భిక్ష. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ భిక్ష ఉంటే ఇది నా పాత్ర అయిపోయింది, ఇది నా బొచ్చ అయిపోయింది కదా. అంటే పక్క వాళ్ళు బొచ్చ నీ అనేది ఒకటి వచ్చిందిగా అక్కడ. ఇక వాళ్ళు ఎక్కడ ఉండాలట? తరుతల వాస, చెట్ల నీడలో ఉండాలి. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ సాధువు అలా ఉంటున్నారు చెప్పండి? వాళ్ళు ఉండేటువంటి ఏసీ హాల్స్ చూస్తే, ఏసీ కార్లు చూస్తే, వాళ్ళు ప్రయాణించేదానికి పెద్ద క్యాన్వాయ్ అండి అది. అదేదో పెద్ద పొలిటికల్ వాళ్ళు వెళ్ళినట్టు వెళ్తారు వాళ్ళు. మరి ఎక్కడుంది డిఫరెన్స్ మనకి? నిజంగా చాలా మంది సన్యాసము తీసుకోకుండా సన్యాస జీవితాన్ని గడిపేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. సన్యాసుగా ఉండి సాంసారికుల కంటే కూడా ఎక్కువ భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారు సన్యాసం. అది వాళ్ళు కట్టే బట్టలు, వాళ్ళ ఆస్తులు ఇవన్నీ చూసుకోండి మీరు. అది ఊరికే వస్త్రం ఒకటే కాషాయం అంతే. అతని ప్రేమ నిష్టను చూసి మునులు కూడా లజ్జతో తలలు వంచుకొని, ఆయన యొక్క ప్రేమ, ఆయన నిష్ట, ఆయన నియమాలు చూసి మునులు కూడా ఏమి భరతుడు రా, పేరుకు రాజా అలా ఉంటున్నాడా, అన్ని నియమాలా, మన మునులు మన రోజుకి 2 గంటలు తింటున్నా, ఆయన 1 గంట తింటున్నాడా అని వాళ్ళు సిగ్గుతో తల వంచుతున్నారు. భరతుని ఆచరణము పరమ పవిత్రము మధురము, పరమ ఆచరణము పరమ పవిత్రము మధురము మనోహరము ఆనందప్రదము. కలియుగ పాపములను క్లేశములను తొలగించుచున్నది. కానీ ఈ చూస్తే అవి కలియుగ పాపాలను కూడా మహామోహం అనే చిన్న చీకట్లను, మహామోహం అనేటువంటి చిన్న చీకట్లను కూడా ముక్కలు చేసేయడానికి సూర్యుడి వంటిది భరతుని కథ. అతని జీవన విధానము పాప సమూహములని ఏనుగుల పాలిటి సింహములు. అది సర్వ సంతాపహార, అన్ని సంతాపాలు భక్తుల ఆనందదాయకం. సంసార బంధములో నుంచి మనకి ముక్తిని ప్రసాదించేది శ్రీరామచంద్ర భక్తి రసామృత స్లావిక. అది శ్రీరామచంద్ర భక్తి రసామృత అంటే శ్రీరామచంద్ర భక్తి అనేటువంటి రసము అమృతము చేత తడపబడింది. రామ ప్రేమ పీయూష పూరణ హోత జనమున భరతు ముని మన అగమ జమ నియమ సమధమ విషమ వ్రత ఆచరతకు దుఃఖదాహ దారిద దంభ దూషణ సుజస మిస అపహరతకు కలికాలు తులసి సే సటనిహి హఠి రామ సన్ముఖు కరతకు నిరంతరము శ్రీ సీతారామచంద్రుల ప్రేమామృతముతో నిరంతరముతో సీతారామచంద్రుల ప్రేమతో నిండిన మనస్సు కలిగినటువంటి వాడు భరతుడు. అతడు జన్మింపకున్నచో మనసులకును అతడు కనుక భరతుడు అనేటువంటి వాడు పుట్టకపోతే మునుల మనుషులకు కూడా అగమ్యమైనటువంటి యమ నియమమును నియమ శమ దమ సాధిక వ్రతములను ఇవన్నీ ఆచరించగలిగేవాడేవాడు అసలు ఎవరు చెప్పేది? అట్లే దుఃఖము సంతాపము దుఃఖము సంతాపము దారిద్ర్యము మొదలగు దోషములను అంటే ఈ భరతుడు కలగటం అంటే దుఃఖము, దారిద్ర్యం, దంభము,
ఇటువంటి దోషాలన్నీ పోగొడుతుంది ఈయన యశోమూర్తి, కీర్తిమూర్తి. అంతేకాక తులసీదాసు వంటి తులసీదాసు వంటి పాపాత్ముని కూడా శ్రీరాముని సముఖమున తీసుకెళ్లేటువంటి మహానుభావుడు ఎవరై అంటే భరతుడే. చోట భరత చరిత కరినేము తులసి సో సాదరు సునహి సియా రామ పదపేము అవసి హోయి భవరస బిరతి తులసీదాసు పలుకుచున్నారు. అయోధ్య కాండమునకు భరతుని చరితమే పట్టుగొమ్మ. అది అయోధ్య కాండకి భరతుని చరిత్రయే పట్టుకొమ్మ. దాన్ని సాదరముగా నియమ నిష్టలతో వినడి వారికి, చూసారా, విన్న వారికి అంటే మీ అందరికి సీతారామచంద్రుల చరణములపై భక్తి అవశ్యముగా కలుగు. అది సీతారామచంద్రులపై భక్తి అవశ్యంగా మీకు కలుగు. సంసారిక విషయములందు విరక్తియు అంటే సంసారిక విషయముల మీద మీకు విరక్తి పుట్టేస్తుంది ఆటోమేటిక్. మీరు ఎందుకంటే అంత భక్తితో మీరు విన్నారు కాబట్టి. కలియుగ పాపములను నశింపచేయు శ్రీరామచరిత మానసమునందలి కలియుగ పాపములను నశింపజేసేటువంటి శ్రీరామచరిత మానసమునందలి అయోధ్య కాండమును ద్వితీయ సోపానము సమాప్తం. శ్రీరామ రామ రామేతి మనోరం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరము, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అయ్యా, ఆ మహాదేవుడి దయ వల్ల 2 సోపానాలు మనం తర్వాత మిగిలింది అరణ్య పర్వతం. ఇది నేను విన్నది ఏంటంటే ఇది అంత పెద్దది కాదు. అరణ్యకాండంలో ఫస్ట్ శివుని స్థితి ఉంది, అదొకటి చెప్తున్నాం. శివుని స్థితి వాళ్ళు అరణ్య పర్వతం ప్రారంభించామనుకో రేపు ద్వితీయ విఘ్నం అయిపోదు. కాబట్టి ఎల్లుండి చతుర్దశి కదా, రేపు ఉండకపోవచ్చు. కాబట్టి అరణ్య పాలనలో మొట్టమొదటి శివుని స్థితితో ప్రారంభించారు. ఇది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చౌపాయిలమ్మ? అమ్మ తల్లి అని పిలిచావా? చెప్పిన ధూపమాగ్రాభయ. వెరీ 45 అంతేనా? 45 ఏంటంటే సుందరకాండ, తర్వాత కిష్కింధకాండ. కాబట్టి ఖచ్చితంగా 9 రోజుల్లో పూర్తి చేస్తానండి. 20 గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోజుకి 5 కంపల్సరీ చెప్తాను. అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 45 అంటే 9 5 40 9 రోజులు. అమ్మా ఓం భూర్వ స్వాహ సర్వచైతన్య రూపాంతమయ్యాం ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ పరిశుద్ధ అత్తంతువా పరిశుద్ధ షోడశ చూడండి. మనం ఖచ్చితంగా మనం కాశీ వెళ్లే లోపల నేను పూర్తి చేస్తాను. ఎందుకంటే 7 రోజులు ఉంది. నేను రోజుకి 6 చెప్పేస్తాను. 7 6 42. ఇది 27వ తారీఖు. రేపు 27కి వచ్చేసేయండి. రోజుకు 6 చెప్తాను. అంటే నేను నా జపాన్ మిగతా కాశీలో చేసి అరణ్యకాండ పూర్తి చేసి కిష్కింధకాండ అంటే బహుశా శ్రీరాముడు హనుమంతుడు కలుస్తారు. సుందరాకాండ చాలా చిన్నది, 60. తాంబూల చర్వనానంతర శుద్ధాచమని సమర్పయామి. నీలికి నీతిశాలికి వశీకృత శ్రూలికి
బాణహస్త నిర్మూలికి ఘోరని ఘోరన్ ఘోరన్ నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంశాలికి మలికి విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికి చామరం వీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహిషా బ్రాహ్మణేభ్యః శుభం. చామరం ఆది గృహస్థసే గరుడవైననిను భవదావనక్షుదా వేదన చే నిజ తపకుదుపవేళకను వనగంగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వరా. చామరం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే పృథివీ సస్య జాలినీ దేశోయం శోభరహితోత్పం సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు బహుత్రిణ ధనా సదనాంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు సర్వే జనాః సర్వశివ పరివారస్య ధర్మవర్ధమనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య ధర్మస్య విజయోస్తు సర్వధర్మ వరవే కుసుమాంజన మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ్ 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 సార్ మహాదేవ 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 నైనా కేపీఓ మహాదేవ్ గురు మహాదేవ 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 మాస్టారు మహాదేవ్ 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 మహాదేవ 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 అమ్మ కామాక్షమ్మ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి అమ్మగారి పాద పద్మములకు నా నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. మనము 27 నుంచి అమ్మా నేను మళ్ళీ అడగ 6